विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे अस्य स्तोत्रस्य अगस्त्य ऋषिः अनुष्टुप् छन्दः आदित्यहृदयभूतो भगवान् ब्रह्मदेवता निरस्ताशेष विघ्नतया ब्रह्म विद्या सिद्ध्या सर्वत्र सिद्धौ च विनियोगः अन्यषडङ्ग प्रणवेन रश्मिमते नमः इत्यनेन गायत्र्या षडङ्गमीत्यन्ये ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितम् रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्याब्रवीत् रामामगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वा नरेन्वत्सा समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपेन्नित्यम् अक्षयं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विभस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मश्च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो दनधः कालो यमः सोमो ह्यपाम्बतिः पितरो वसवः सात्या ह्यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यसविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुर्हिरण्यरेता दिवाकरः हरिदस्वसहस्रार्चिः सप्तः सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनस्यम्बुः स्त्वष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भः शिशिरोस्तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशिनः व्योमनादस्तमो भेदी रुद्यजुस्सामपारगः घनवृष्टिरपां मित्रो विञ्जवेदिः प्लवङ्गमः आतपे मण्डले मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहतारणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय साराङ्गाय नमो नमः नमः पद्मप्रभोदाय प्रचण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यावर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः। ఏ విభుడు ఘోర రణమున రావణు వధించి లంకరాజుగ నిలిపెన్ దీవించయా విభీషుణు ఆ విభుడే తలతు మదిననచ్యుత కృష్ణ. కాలగమనంలో శ్రావణ మాసాన్ని పూర్తి చేసుకొని భాద్రపద మాసంలోకి మనమందరం కూడా ఈ రోజున ప్రవేశించాం. ఈ భాద్రపద మాసానికి అధిదేవుడుగా భగవంతుడు శ్రీ మహావిష్ణువు,
హృషీకేశ నామధారిగా మనల్ని అందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నాడు. అంటే మన ఇంద్రియములనన్నింటికీ కూడా తానే అధిదేవుడుగా ఉంటాడు అని అర్థం. ఈ భాద్రపద మాసం చాలా విశేషంగా మనం ఒక దీక్షా కైంకర్యములను ఆచరించడానికి, మన ఇంద్రియములను మన యొక్క అధీనంలో ఉంచుకోవడానికి చాలా గొప్పదైనటువంటి మాసం. ఈ మాసం గొప్పదైనటువంటి వినాయక చవితి, అదేవిధంగా పితృపక్షము, పితృదేవతారాధనకు విశేషమైనటువంటి పక్షాన్ని కాలగమనంలో మన దరికి చేరుస్తూ ఉన్నది. కనుక ఈ మాసంలో మనమందరం కూడా తప్పకుండా ఆ భగవంతుడైనటువంటి హృషీకేశుణ్ణి ఎంతో గొప్పగా ఆరాధించుకోగలిగేటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మనమందరం కూడా పొందే ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నిస్తూ ఏ విభుడు ఘోరరడమున రావణు వధించి లంకరాజుగా నిలిపెన్. రావణాసురుణ్ణి వధించి లంకకు రాజుగా నిలిపాడు ఒక భగవంతుడు. తాను నిలవల, వేరొకరిని రాజుగా నిలిపాడు. ఆ వేరొకరు ఎవరు అంటే తన శత్రువు యొక్క తమ్ముణ్ణే రాజుగా అక్కడ నిలిపాడు. చూడండి, ఎవరైనా చేస్తారా అండి? మీరే కనుక రామచంద్రస్వామి యొక్క స్థానంలో ఉంటే, ఒకవేళ వెళ్ళి రావణాసురుణ్ణి చంపేసి ఉంటే, అపి స్వర్ణమయీ లంక, ఎక్కడ చూసినా సువర్ణమయం లంక, మొత్తం అంతా దోచుకోనైనా వచ్చేవారు, లేకపోతే అక్కడే లంకా క్షేత్రానికి రాజుగా అన్నా ఉండేవారు. కానీ రావణాసురుడు జయించాడు, అమ్మవారిని స్వీకరించాడు, తృణప్రాయంగా లంకని విడిచిపెట్టేశాడు. ఎవరు చెప్పినా వినలా. లక్ష్మణస్వామి వచ్చి చెప్పాడు, స్వామి ఎంత గొప్పగా ఉన్నది ఈ లంకాక్షేత్రం, మనం ఉంచుకుందాం. ఒకే మాట అన్నాడు భగవంతుడు రామచంద్రుడు, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. ఇది సువర్ణమయం అయి ఉండొచ్చుగాక లక్ష్మణ, నాకు ఇదేమీ రుచించడం లేదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి ఒడి, మన కన్న ఊరు యొక్క గాలి ఎంతో గొప్పగా ఉంటాయ్యా, అవి స్వర్గం కన్నా మిన్నగా ఉంటాయి అన్నాడు రామచంద్రుడు. అలా అని తృణప్రాయంగా విభీషణుడికి లంకాక్షేత్రాన్ని ఇచ్చేశాడే, ఎంత మనసుండాలి ఈ కార్యం చేయడానికి. అందుకే అంటూ ఉన్నారు, ఏ విభుడు ఘోర రణమున రావణు వధించి లంకరాజుగా నిలిపెన్. దీవించయా విభీషుని, లంకరాజుగా నిలిచి మళ్ళా దీవించాడు. దీవించయా విభీషుని ఆ విభుడే నా విభునే తలతు మదిననచ్యుత కృష్ణ. ఓ అచ్యుత కృష్ణ, అటువంటి వీరుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వీరుణ్ణి నేను నిరంతరం కూడా తలుస్తానయ్యా. అటువంటి భగవంతుడితో భక్తి ప్రపత్తులతో కైంకర్యం చేసుకోగలిగేటువంటి బంధము నాకు కావాలి. ఎందుకంటే అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది గాక ఈ లోకంలో? కేవలం ఆ భగవంతుడికే అటువంటి గొప్ప మనసు ఉంటుంది. కాకాసురుణ్ణి సైతం క్షమించి వదిలేశాడే, శరణాగతి చేశాడని. ఎంత గొప్పవాడు! కాకాసురుడు చేసినటువంటి అపరాధం మనందరికీ తెలుసును, మహాపరాధం చేశాడు కాకాసురుడు. అయినా కూడా వచ్చి పాదాక్రాంతుడయ్యాడే అని వదిలేశాడు. ఎంతటి వారికైనా కూడా క్షమాగుణం అనేటువంటిది చాలా ఆవశ్యకత. క్షమాగుణం ఎంతగా ఉంటుందో అంతగా గొప్ప స్థితికి మనం అందరం కూడా చేరుకోగలుగుతామనడానికి ఈ భగవంతుడి యొక్క గుణగణాలే మనకు ప్రత్యక్ష నిదర్శనం. కనుక మనం అందరం కూడా అటువంటి చక్కనైనటువంటి గుణాలను అలవర్చుకునే ప్రయత్నం చేస్తూ మన ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. ఈ భాద్రపద మాసానికి అధిదేవుడు హృషీకేశ నామధారి అయినటువంటి గోవిందుడు కదా. మరి మనం కూడా మన ఇంద్రియములను అధీనంలో ఉంచుకుంటే ఈ విధమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనన్నింటినీ కూడా జయించగలుగుతాం. కనుక
మనమందరం అంత గొప్ప కార్యాన్ని చేసే ప్రయత్నం చేయాలి ఈ భాద్రపద మాసంలో. మరి ఈ ప్రయత్నం మనమందరం కూడా చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 24వ తేదీ భాద్రపద మాస శుక్లపక్ష పాడ్యమి తిథి. ఈ పాడ్యమి తిథి రోజున పాడ్యమి తిథికి అధిదేవుడైనటువంటి అగ్నిదేవుడి యొక్క ఆరాధన చక్కనైనటువంటి మేధాశక్తిని మనందరికీ కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఆదివారం, అదేవిధంగా పుబ్బ నక్షత్రం. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధనం, ఆదిత్య హృదయ పారాయణం చక్కనైనటువంటి ఆయురారోగ్యాలను మనందరికీ కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆరాధన చేస్తూ ఎంతో గొప్పదైనటువంటి ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. కమప్యనపతిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. పరమ పవిత్రమైనటువంటి మాసంలో మనం విశేషంగా భగవన్నామ సంకీర్తనం చేస్తూ భగవంతుని యొక్క స్తోత్రాలను అనుసంధానం చేస్తూ మన యొక్క జన్మను సార్థకం చేసుకుంటున్నాం. అది కూడా కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క వైభవాన్ని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం. ఈనాడు మనం మహర్షులు శుకమహర్షుల వారు ఎలా స్వామిని స్తోత్రం చేస్తున్నారు, ఆ స్తోత్ర ప్రకారం ఎలా ఉన్నది అనే విషయాన్ని
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ స్వామివారిని మీరు ఎప్పుడైతే తలుస్తున్నారో ఆ సమయంలో ఆ దివ్యమైనటువంటి స్వరూపం తెలుస్తున్నది. నిరామయం నిశ్చల నీరరాశి నికాశ సద్రూపమయం మహస్తత్ నియంతృ నిర్మాతృ నిహంతృ నిత్యం నిద్రాణమేకం శరణం ప్రపద్యే. నిరామయం, ఆమయం అనే శబ్దానికి వ్యాధి అని అర్థం. మనం శరీరాన్ని ధరించి ఉన్నాం, కానీ ఈ శరీరం అనేది వ్యాధిగ్రస్తంగానే ఉంటుంది. ఆ వ్యాధి పోవాలంటే మనం ఏం తీసుకుంటున్నామంటే ఎన్నో ఒక మాత్రలంతా కూడా తీసుకుంటున్నాము, కషాయాలను తీసుకుంటున్నాం. కానీ లోకల్లో చెప్తూ ఉంటారు, ముఖ్యంగా ఆళ్వారులు, కులశేఖర ఆళ్వార్లు నిరామయం కృష్ణరసాయనం పిబ. అయ్యా ఏం వద్దయ్యా, నువ్వు నిరామయుడుగా ఉండాలంటే, వ్యాధి రహితుడుగా ఉండాలంటే కృష్ణ అనేటువంటి ఒక పదాన్ని ఉచ్చరించు, కృష్ణ అనేటువంటి రసాన్ని నీవు స్వీకరిస్తే నువ్వు వ్యాధిరహితుడవుతావు. మనకు వ్యాధి వస్తుంది, కానీ భగవంతుడికి వ్యాధి రాదు. ఎందుకంటే అందరినీ అనుగ్రహించేవాడు అతను. అందువల్ల నిరామయం, భగవంతుడిని నిరామయుడా అని స్తోత్రం చేస్తున్నా. నిరామయం నిశ్చల నీరరాశి, నీరమంటే నీళ్లు, నిశ్చల నీరరాశి అంటే సముద్రం ఏ ప్రకారంగా ఎటువంటి వర్ణాన్ని కలిగి ఉన్నదో అటువంటి వర్ణాన్ని కలిగి ఉన్నాడు భగవంతుడు. నీలమేఘుడు అని చెప్తూ ఉంటాం మనం. అదే ప్రకారం సముద్ర ఆ నీరు ఎలా ఉంటుందో అలా భగవంతుడి యొక్క ఆ వర్ణం ఉన్నది. నిరామయం నిశ్చల నీరరాశి నికాశ సద్రూపమయం మహస్తత్. అది ఒక అద్భుతమైనటువంటి మహస్. అంటే భగవంతుణ్ణి మనం ఇదమిత్తంగా తెలుసుకోలే. అట్టి భగవానుడు నికాశం, తేజో విరాజితుడు, సద్రూపమయం అన్న రీతిగా లోకల్లో అనుకుంటూ ఉంటారు, సూర్యుడే మనకు వెలుగునిచ్చువాడు అని, చంద్రుడే మనకు ఆహ్లాదాన్ని కలిగించువాడు అని. కానీ అందరికీ కూడా అన్నింటినీ ఇచ్చువాడు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుడు. సూర్యుని యొక్క తేజస్సు ఏదైతే ఉందో సూర్య తేజస్సులో ఏదీ కనిపించదు. అంటే ఆ సూర్యుని ముందు దీపాన్ని మనం ఉంచితే ఆ దీపం యొక్క కాంతి వెలుగుతుందా? అదే ప్రకారం సూర్యకాంతితో పోటీ ఏదీ లేదు అని మనం భ్రమిస్తూ ఉంటాం. అలా కాదు. అలాగే చంద్రుడి యొక్క కాంతి, అలాగే అగ్ని జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉంటే ఆ కాంతి ముందు, ఆ ప్రకాశం ముందు ఏ కాంతి నిలవదు అనేటువంటి భ్రమ మనకున్నది. కానీ వాస్తవంగా చూస్తే భగవంతుడు ఉండేటువంటి ఆ ప్రదేశం, ఆ ప్రదేశంలో నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. నతత్ర సూర్యో భాతి, భగవంతుడు వేంచేసి ఉన్నటువంటి ఆ తద్విష్టో పరమం పదగం సదా పశ్యంతి సూరయ. పరమపదంలో నతత్ర సూర్య భాతి, సూర్యుడి యొక్క ప్రకాశం అనేది అక్కడ ఏమీ ఉండదు, చిన్నబోతాడు సూర్యుడు. న చంద్రతారకం, చంద్రుడి యొక్క కాంతి కావచ్చు, నక్షత్రముల యొక్క కాంతి కావచ్చు. నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని, ఎటువంటి విద్యుత్తులు కూడా, ఇంకా అగ్నిదేవుడికి ఏం పని అక్కడ. నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. ఆ భగవంతుడు ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఎలాగైతే కలియుగంలో శ్రీనివాస స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా వెలుగొందుతున్నాడు స్వామి. ఆ దివ్యమైనటువంటి స్వరూపంతో అందరిని కూడా ఆకర్షిస్తున్నాడు. అయమోర్ధ్వపుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్ఫితం మకరకుండల చారుగంధం బింబాదరం బహుళదీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ్వర ఆత్మని సన్నిధత్తాం, అజం ఆత్మని సన్నిధత్తామన్న రీతిగా భగవంతుని యొక్క కాంతి. ఆ ప్రకారంగా తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం. భగవంతుని యొక్క ఆ కాంతి చేత ఈ లోకమంతా కూడా ప్రకాశిస్తుడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు,
విద్యుత్ ప్రకాశిస్తూ ఉన్నది, నక్షత్రములు ప్రకాశిస్తున్నాయి, అదే ప్రకారం అగ్నిదేవుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ సర్వ ప్రకాశానికి కారణం ఎవరు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ ఒక్కటే. సద్రూపమయం, అతడే అద్భుతమైనటువంటి. అది మాత్రమా, అతడే నియంత, అతడే నిర్మాత, అతడే నిహంత. అందరినీ నియమించువాడు సాక్షాత్ శ్రీమన్నారాయణ. అలాగే అందరినీ సృష్టించువాడు అతడే, అందరినీ రక్షించువాడు అతనే, అందరినీ కూడా లయం చేసేవాడు కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. నియంత్ర నిర్మాతృ నిహంతృ నిత్యం అంటే ఒకానొక కాలంలో మాత్రమేనా అంటే కాదు, ఎల్లప్పుడూ కూడా భగవంతుడే సృష్టి స్థితి లయకారకుడు. ఇది మనం తెలుసుకోవాలి. అటువంటి శ్రీమన్నారాయణుడు, పరమపదంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు, ఆ పరమపదాన్ని పరిత్యజించి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమయా రమమాణాయ అన్న రీతిగా ఆ వెంకటాచలంలో స్వామి వేంచేసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడంటే మన యొక్క జన్మ ధన్యమైనట్టే కదా. పరమపదానికి దేహావసానంలో మనం చేరుకోగలం, అంతకుముందు చేరుకోలేదు. కానీ ఆ పరమపద నాథుణ్ణి మనం ఎక్కడ దర్శించుకోగలమంటే వెంకటాద్రిలో, నారాయణాద్రిలో, శేషాద్రిలో, గరుడాద్రిలో మనం దర్శించుకోగలం కదా. దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం ఉంటేనే మనం 2 అడుగులు ముందుకేస్తే భగవంతుడు 10 అడుగులు ముందుకేసి వచ్చి మనల్ని ఆదుకుంటాడు. ఎన్నో వృత్తాంతాలు, ఎన్నో మహాత్ముల వృత్తాంతాలు మనం చదువుతూ ఉంటాం. భగవద్ రామానుజాచార్యుల వారిని అనుగ్రహించలేదా, శంకరాచార్యుల వారిని అనుగ్రహించలేదా, మధ్వాచార్యులను అనుగ్రహించలేదా? అందరినీ కూడా అనుగ్రహించిన వాడు భగవంతుడు. ఎందుకంటే వాళ్ళు ఉన్న చోటు నుండి ఒక్కసారి ఆ పరమాత్మను వాళ్ళు తలుచుకున్నారు, ప్రయత్నం చేశారు, భగవంతుడు అనుగ్రహించాడు. అంచేత మనం కూడా నిద్రాడమేకం శరణం ప్రపద్యే, యోగ నిద్రలో ఉన్నాడు స్వామి. ఎల్లప్పుడూ కూడా జగద్రక్షణ జాగరూకుడిగా భగవంతుడు వేంచేసి ఉన్నాడు. అట్టి భగవానుడు ఈనాడు తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశునిగా ఆవిర్భవించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఆ స్వామివారిని మనం నిరంతరం కూడా స్మరిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ, దర్శిస్తూ మనం తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. Oh